శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, తస్మాత్ జాగ్రత్త. ఇది బాగుంది కదా, ఈ మాట భయపెట్టడానికి కోసం కాదు, కానీ నిజం చెప్తాను. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వారికి చాలా ఆటుపోట్లు ఉన్నాయి. ఈ నెల అంతా కూడా చాలా ఆటుపోట్లు ఉన్నాయి. గ్రహస్థితులంతా కూడాను, అన్ని గ్రహాలు కూడాను కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. కేతు కన్యా రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, రాహు మీనరాశిలోను, శని కుంభరాశిలోను కూర్చున్నాడు, బుధుడు తులారాశిలోను. అందులోనూ గత జరిగినటువంటి యొక్క చంద్రగ్రహం కూడా కుంభరాశిలోనే జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి చాలా స్ట్రెస్. మీరు ఇవ్వవలసిన వారు మిమ్మల్ని ఆగట్లేదు, మీకు రావాల్సినవి మొండి బాకీలు రావట్లేదు. వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది. ఒకానొక సమయంలో ఆస్తిపాస్తులు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. దీనివల్ల మనస్సు కాస్త వికలం అవుతుంది. జాగ్రత్త పడండి. ఇది శాశ్వతం కాదు, మారుతూ ఉంటుంది. ఎలా సూర్యుడు ఎలా వస్తాడో చంద్రుడు ఎలాగే వస్తాడు. చంద్రుడు వచ్చిన తర్వాత చీకటి, వెలుతురు ఇలా వస్తుంది. ఇది జీవితంలో ఒక మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఒక సమయం. ఇది అన్ని వర్గాల వారికి మీ యొక్క వ్యక్తిగతంగా రాకపోవచ్చు. ఇది గోచార గ్రహ ప్రకారం. మీ వ్యక్తిగతంగా మిగతా గ్రహాలు బాగుంటే మీకు మార్పులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగం చేసే వారికి స్థిరత్వం, కష్టపడి ఫలితం వస్తుంది. పై అధికారుల యొక్క మద్దతు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే చోట మిశ్రమమైనటువంటి ఫలితాలు మాస ద్వితీయంలో వస్తుంది. అసాంఘికమైనటువంటి పనులకు ఏది కూడా ఎంటర్ అవ్వకండి. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగం వారికి. మరియు ఒకానొక సమయంలో ఉద్యోగంలో డిస్టర్బ్ అయ్యి మీరు ఉద్యోగం మారడం లేదా ఉద్యోగం కోల్పోవడం కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే అన్ని సేఫ్ అవుతుంది కదండి. భగవత్ ప్రార్థన కూడా చేసుకోండి. వ్యాపారం, కొత్త ఒప్పందాలు ఏది చేయకండి, అలా ఉండండి. చేస్తున్న వృత్తి ఇలా చేస్తుండండి. కొత్త ప్రయత్నాలు చేసి చేయి కాల్చుకోకండి. ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. విదేశీయ పెట్టుబడులు, ఈ నెల పెట్టుబడులకి దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఉన్నది అలా నిదానంగా చేసుకోండి. మాటల్లో కఠినత్వం, జాగ్రత్తగా ఉండాలి. మాటలో అదుపు ఉండాలి. స్వయం వృత్తి చేసే వాళ్ళకి ప్రతిబంధకాలు జయించి ముందుకు వెళ్ళగలరు. కొత్త పరిచయాలు, భాగస్వామ్యం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మహిళలకి కాస్త ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మాత్రం మెండుగా చెప్పడం జరుగుతుంది. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. గైనిక్ రిలేటెడ్గా కానీ లేకపోతే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన కూడా ఉన్నాయి. జాగ్రత్తగా పడండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసిన నెల ఈ నెల. విదేశాల్లో ఉన్నవారికి, విదేశాల్లో ప్రయత్నం చేసేవారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. దయచేసి ఇటు అటు మారకండి. ఎక్కడ ఉన్నారో అలాగే ఉండండి. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రయాణాలు పెట్టుకోకండి. అన్నీ సర్దుకుంటాయి. కార్తీక మాసం తర్వాత మీకు అన్నీ సర్దుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి శని యొక్క స్వరాశిలో ఉండడం వల్ల ప్రజా మద్దతు కాస్త మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, కానీ జాగ్రత్తగా ఉండండి. రైతులకి వర్షపాతం అనుకూలంగా ఉంటుంది, పంట బాగా ఉంటుంది. ప్రభుత్వ సహాయం కూడా వస్తుంది. సబ్సిడీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. కొత్త పెట్టుబడులు పెట్టి రిస్క్ అవ్వకండి. రిస్కీ పెట్టుబడులు అసలే పెట్టకండి.
ఇల్లు కొనుగోలు, భూమి కొనుగోలు అవకాశాలు మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ కుంభరాశి మిత్రులారా జాగ్రత్త ఉంటే మంచిది కదా, అన్ని రకాలుగా బాగుంటుంది. రానున్న రోజులన్నీ మంచి ఫ్రూట్స్ మనం పొందుతాం. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు చంద్రాష్టమం 18 అక్టోబర్ రాత్రి 10:42 నుండి 21 అక్టోబర్ ఉదయం 9:36 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, కొత్త ఒప్పందాలు సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రత్యేకించి కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక చోట మాట్లాడి ఎలా నిర్ణయం తీసుకుంటే అలా మంచిదని మాట్లాడుకుని, కానీ తప్పుడు నిర్ణయాలు వెళ్ళి ఇబ్బంది పడకండి. ఈజీ మనీ అలవాటు పడకండి, జాగ్రత్త. ఏం చేయాలి, పరిహారం ఏం చేయాలంటే శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనమా. స్వామివారికి నీలాంజన సమావాసం. శని భగవానుడా ఈశ్వరా నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. భగవంతుడా కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. మాకు అనుగ్రహాన్ని ఇవ్వండి, మీరు తప్ప మాకు శరణాగతి లేదు. సర్వస్వ శరణాగతిని ప్రార్థన చేయండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయండి, చండీ సప్తసతి పారాయణం చేయండి, హనుమాన్ చాలీస అనుక్షణం పారాయణం చేయండి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం, అదృష్ట దిక్కు పడమర. శుభ సమయం సాయంత్రం 4 నుంచి 5:30 మధ్యలో. ప్రతిరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకి వాట్సాప్ చేయండి, మీకు అన్ని కూడా చెప్తాం. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి.
జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.